పాండవులకు ధర్మదేవత ఏమి చెప్పినది? అజ్ఞాతవాస సమయంలో రాజసేవలో ప్రవర్తించే విధానాన్ని పాండవులకు ఎవరు చెప్పారు? ధౌమ్య మహర్షి. పాండవులు అజ్ఞాతవాస సమయంలో విరాట్రాజు కొలువులో ఉన్నారు. ధర్మరాజు కంకుభట్టుగాను, అర్జునుడు బృహన్నలుగాను, భీముడు వంటవాడు వలలుడుగాను, నకులుడు దామగ్రంథి, సహదేవుడు తంత్రిపాలుడు, ద్రౌపది విరాటరాజు భార్య సుధేష్ణాదేవి వద్ద సైరంధ్రిగా మాలిని అనే పేరుతో వ్యవహరింపబడింది. పాండవులు వారి అజ్ఞాతవాసం నిరంతరాయంగా సమాప్తి చెందుతుందని ఎవరు ఆశీర్వదించారు? ధర్మదేవత. విరాటరాజు భార్య ఎవరు? సుధేష్ణాదేవి. అజ్ఞాతవాస సమయంలో ఉప పాండవులు ఎక్కడ ఉన్నారు? ద్వారకలో. భీమసేనునితో సమాన శక్తి సంపన్నులు ఎవరు? సింహబలుడు, శల్యుడు, బలదేవుడు. సాగర తీరంలో 6,000 మంది దైత్యులను అర్జునుడు జయించినప్పుడు ఇంద్రుడు ఇచ్చిన బహుమతులు ఏవి? దేవదత్తము అనే శంఖము, మాణిక్య కిరీటము. కర్ణునకు అనేక శస్త్రాస్త్ర రహస్యములు ఉపదేశించిన మహాత్ముడెవరు? పరశురాముడు. ఉత్తర గోగ్రహణ సమయంలో ఏ అస్త్రంతో అర్జునుడు కౌరవులను వశపరుచుకున్నాడు? సమ్మోహనాస్త్రంతో. అజ్ఞాతవాసానంతరం పాండవులు ఏ పట్టణాన్ని విడిదిగా ఎన్నుకున్నారు? ఉపప్లావ్యమును. కౌరవ పాండవులకు జరగబో యుద్ధంలో తటస్థులుగా ఉంటూ అర్థించిన వారికి యథాశక్తి తోడ్పడిన తటస్థులు ఎవరు? శల్యుడు, దృష్టకేతువు, కేకయుడు, జరాసంధ తనయుడు, సహదేవుడు. సప్తవ్యసనములు ఏవి? స్త్రీలౌల్యము, ద్యోతము, మద్యపానము, వేట, వాక్ పౌరుష్యము, కఠిన దండన, వృధాధన వ్యయము. శ్రీకృష్ణుడు రాయబారానికి తన వెంట ఎవరిని తీసుకువెళ్ళాడు? సాత్యకిని. హస్తినాపురానికి రాయబారం కోసం వెళ్ళిన శ్రీకృష్ణుడు ఎవరి గృహంలో విందు చేశాడు? విదురుని ఇంట. పాండవులు 7 అక్షౌహిణ సేనలకు సర్వ సైన్యాధిక ఎవరిని సర్వసమర్థులుగా నకుల సహదేవులు భావించారు? నకులుడు ద్రుపదుని, సహదేవుడు విరటుని. ఏ నదీ తీరంలో పాండవులు 7 అక్షౌహిణుల సైన్యం విడిది చేసింది? హిరణ్యవతి నదీ తీరంలో. కురు పాండవ సంగ్రామంలో సహాయం చేస్తానని ముందుకు వచ్చిన ఎవరిని ధర్మరాజు తిరస్కరించాడు? రుక్మిణిని. 50,000 మంది కృష్ణార్జునులు ఒక్కసారిగా విజృంభించినా మేము ఓడించేస్తామని దుర్యోధనుడు ఎవరి ద్వారా తెలిపాడు? ఉలూకుని ద్వారా. శిఖండికి శస్త్రవిద్య నేర్పిన గురువు ఎవరు? ద్రోణాచార్యుడు. శిఖండికి ఎవరితో వివాహం అయింది? దశార్ణ దేశాధిపతి హిరణ్యవర్మ కూతురుతో శిఖండికి వివాహం అయింది. శిఖండికి తన పురుష రూపాన్ని సమర్పించినదెవరు? కర్ణుడు అనే యక్షుడు. కర్ణుడు అనే యక్షుడు శిఖండికి తన పురుష రూపాన్ని సమర్పించాడు. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.